అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఏలం హోలీ చర్చ్ వారు ఫ్యామిలీ ట్రిప్ గౌరీపట్నం వేశారు. అందరం కలిసి గౌరీపట్నం వెళ్ళాము. మరి వ్యాన్ బుక్ చేసుకొని ఇక్కడి నుంచి 140 కిలోమీటర్ల అవతల ఉన్న గౌరీపట్నానికి ఫ్యామిలీ అంతా సరదాగా గడపడానికి అలా వెళ్ళాము. వ్యాన్లోనే చూసుకున్న విషయాలు చూసారు. రోడ్ కూడా అంత నిర్మానుష్యంగా ఉంది. తెల్లవారు 7 గంటలకు బయలుదేరి టిఫిన్స్ కూడా ఈ టోల్ గేట్లు ఇవన్నీ కూడా చూడండి. తెలియదు కానీ వాళ్ళ ఒకసారి చూపిస్తారు. గౌరీపట్నం విషయాలు కొంతమంది తెలియదు. నర్సీపట్నం రోడ్ నుంచి అట్లాగా కత్తిపూడి అట్లా కొవ్వూరు రాజులతో అలా గౌరీపట్నం వ్యాన్ మీద వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిపోయాము. గూడి మీద డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోయాము. డైరెక్ట్ వ్యాన్ మీద కొండ మీద తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పుస్తకశాలలో ఇవన్నీ కూడా స్టార్టింగ్లో ఉంటుంది. అది చాలా చక్కగా ఉంటుంది. అంటే ఏదో ఆ ప్రకృతిని ఆహ్లాదించడానికి మాత్రమే తప్పించి మరొక ఉద్దేశంతో వెళ్ళలేదు. అలా అన్నీ చూస్తారు కదా అని వెళ్ళాము. చూడండి, అందరూ చక్కగా ఎంటర్టైన్మెంట్గా పిల్లలు ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. పచ్చని వాతావరణం బాగుంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మరి ముసలాళ్ళు కూడా వయోవృద్ధులు కూడా ఈ ప్రాంతం చూసి చాలా ఆనందిస్తారు. ఇదంతా మా ఫ్యామిలీ అండి. మా ఫ్యామిలీ అంతా మొత్తం మా పాప అలాగే మరి అందరూ మొత్తం వెళ్ళాము. వచ్చేసారు, మీకు చూపిస్తున్నాను క్లియర్గా పచ్చని వాతావరణం. కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఆ చెట్టుకి రాళ్ళు కడతారు. ఇల్లు లేని వారు ఇల్లు కూడా రాళ్ళు కడతారు. ఆ చెట్టుకు రాళ్ళు కడతారు. చూడండి, అక్కడ పక్కనే మొత్తం అంతలా కింద దిగి వస్తే అక్కడ ఒక చర్చిలా ఉంటుంది. చెప్పులు విప్పేసి లోపలికి వెళ్ళాలి. చెప్పులు విప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి, చెప్పులు విప్పుతున్నారు. చెప్పులు విప్పిన తర్వాత లోపలికి వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నామండి. అందరూ వస్తున్నారు. ఫోటోలు తీసుకోవాల్సిన ఫోటోలు తీసుకుంటున్నారు. కొంతమంది అలాగా ఆ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు ఉన్నారు. మేమైతే లోపల చర్చిలోకి వెళ్ళిపోయి కొంతసేపు కూర్చొని ఆ దేవుని మాటలు ఆలకించడానికి, కొంతసేపు దేవునితో గడపడానికి, యేసు ప్రభుతో గడపడానికి ఆ చర్చి లోపలికి వెళ్ళిపోయి కూర్చొని చక్కగా దేవుని ఆరాధించాము. కొంతసేపు కూర్చొని అక్కడ పాస్టర్ గారు చెప్తున్న మాటలనే విని ఆ పిల్లలందరూ కూడా బాగా మరి మోకాలు వేసి ఎవరికి అవసరంతో వచ్చారో అవసరాన్ని కూడా చీట్ల రూపంగా రాసిమ్మని చెప్తే ఆ చీట్లు మీద రాసి ఇచ్చాము. ప్రార్థన చేశారు. మన అక్కడ ఉన్న దైవ సేవకులు ప్రార్థన చేశారు. అందరూ కూడా చాలా సంతృప్తిగా ఆరాధన ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. ఆ పైనుంచి తీసాను వీడియో. పైనుంచి మళ్ళీ బయటకు వచ్చి మీకు వీడియో తీసాను. చాలా సుందరంగా అద్భుతంగా ఉంది. బయటకు వచ్చేసి వస్తున్న పిల్లలు ఇంకా కొంతమంది ముసలి లాంటి వాళ్ళు ఇంకా బయటకు రాకుండా లోపలే ఉండి ఆయన ప్రసంగాన్ని ఆలకిస్తున్నారు. కొంతమంది బయటకు వచ్చేసారు. కొంతమంది లోపల ఇంకా ఆలకిస్తూ ఉన్నారు ఆయన ప్రసంగం. చక్కగా దేవుని మాటలు వింటున్నారు. అక్కడ మా పాప కూడా ఒక పాట పాడింది.
చూడండి అందరూ కూడా ఆయన మరి అలాగా ఆయన చెప్తున్న మాటల వైపు ధ్యానం చేస్తూ ఆయన చెప్తున్న మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహిస్తూ చక్కగా ముసలోళ్ళు అంటారు అందరూ కూడా మరి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేశారు. ఎక్కువగా టైం గడిపింది ఇక్కడే, ఆ చర్చిలోనే టైం ఎక్కువగా గడిపింది. మేము ఇక్కడ గడిపాము. చూసారా, ఇక్కడ ఎక్కువ సమయాన్ని ఇక్కడే ఉన్నాం మేము. మా జాషువా అలాగే శామ్యుల్ ఆ తర్వాత బయటకు వచ్చేసాము. ప్రార్థన అయిన తర్వాత బయటకు వచ్చేసి అలా ముందుకు వెళ్ళాం. ముందుకు వెళ్ళేసరికి అలాగా చెట్ల మధ్యలో చూసారా, చెట్లకు రాళ్ళు కట్టేసి ఉన్నాయి. అంత బాగుందో వాతావరణం చూసారు. అంటే వైజాగ్ జూలోని ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంది. అంటే జూ మాదిరిగా ఉంది. అంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎలా వస్తుంది, అన్నీ దారిలే. మేమైతే అలా చూస్తూ అక్కడ ప్రతి చోట రాళ్ళు కట్టేసి ప్రతి చోట దేనికి కావాల్సిన వాళ్ళు దానికి రాళ్ళు కట్టి ఉన్నారు. పిల్లలు కూడా బాగా సరదాగా ఎంజాయ్ చేశారు. అంటే బాగా ఎంటర్టైన్మెంట్ అయింది వాళ్ళకి. ఇదొక గుడి అండి. ఇదొక కిందన 3 అంతస్తుల బిల్డింగ్. 3 అంతస్తుల బిల్డింగ్ అయితే ఈ బిల్డింగ్లోకి ఏసీ, అంతా ఏసీ ఉంటుంది. చెప్పులు విప్పేసి రమ్మన్నారు. చెప్పులు విప్పి లోపలికి వెళ్ళాలన్నారు. లోపలికి వెళ్ళాము. 3 అంతస్తుల బిల్డింగ్ అండి. లోపలికి వెళ్తున్నాము. చాలా అంత మొత్తం ఏసీ అండి. ఫుల్ ఏసీ ఉంటుంది లోపల. చాలా బాగుంది. లోపలికి తీసి పంపించారు. అందరం లోపలికి వెళ్ళాము. అది లోపలంతా ఉన్న వాతావరణం ఇదండి. యేసు ప్రభు పశువుల తొట్టులో పరుండు పెట్టడం దృశ్యం అక్కడ ఉంటుంది. నేనంతా దాన్ని చిత్రీకరించాను, మీరు చూడొచ్చు. వెళ్ళిన వాళ్ళందరూ సైలెంట్గా కూర్చొని ధ్యానం చేసుకోవాలి. సైలెంట్గా మనసులో ఉన్న ప్రార్థన చేసుకోవాలి. సంతోషంగా పిల్లలు అందరూ కూడా అలా వెళ్ళి ప్రార్థన చేసుకొని ఉన్నారు. కొంతమంది అయితే ఫోటోలు తీయొద్దన్నా సరే ఫోటోలు తీసుకొని వచ్చేసారు. చూడండి అంత బాగుందా. నేను దగ్గర నుంచి పదే తీసాను. దగ్గర నుంచి పదే తీసాను. ఎందుకంటే కొంతమంది చూడలేని వాళ్ళు ఉంటారు. ఈ రూపనైనా చూస్తారు, ఈ రూపనైనా చూడొచ్చు వాళ్ళు అనే ఉద్దేశంతో తీశాను. ఎవరి పట్నం కొంతమందికి వెళ్ళాలని ఆశ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళలేక ఉన్నవారి గురించి నేను చెప్తున్నమాట. ఫుల్ ఏసీలో ఉంటారంటే పిల్లలు కూడా ఫోటోలు తీసుకుని అక్కడే ఫోటోలు తీసుకున్నారు. ఇంకా రెండోదిగా మేడ మీదకి వెళ్ళేసరికి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాం. సెకండ్ ఫ్లోర్లో నుంచి మళ్ళీ 3వ ఫ్లోర్కి వచ్చాము. 3వ ఫ్లోర్లో ఉంది. 3వ ఫ్లోర్కి వచ్చాము. అంతా పచ్చని వాతావరణం మధ్యన కొండ మీద కట్టారు. అది కొండ మీద కట్టారు. చాలా అద్భుతంగా ఉంది. చూసారా, అది అక్కడ ఉన్నది మా అత్తగారు, మా మామగారు, మా పిల్లలు, కీర్తన, ఇలా అందరూ మొత్తం చూసారా. ఇక్కడి నుంచి పచ్చని గ్రీనరీ మధ్యన తెచ్చి ఉండడం. దీని మీద మళ్ళీ 3 అంతస్తులోకి పైకి వెళ్ళి చూసాం. 3వ ఫ్లోర్లోకి వెళ్ళి వీడియో తీశాను. కాలిపోతూ పరిగెడుతున్నారు పిల్లలు. ఇంకా 3వ అంతస్తు నుంచి కింద దిగుతున్నాం. పైనుంచి 3వ అంతస్తు నుంచి కింద దిగుతున్నాం. మూడో అంతస్తు నుంచి కిందకి దిగుతున్నాము. దిగి ఇంకేమున్నాయని చూడడానికి అలా వెళ్తున్నాం. వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ చూడండి కొంచెం
కాలు కాలిపోవడం అనేది జరిగింది. అంటే ఎండకి తట్టుకోలేక వేడి ఎక్కువగా ఉండడం వల్ల వెళ్ళాము. తర్వాత అక్కడ పక్కన పెద్ద క్రైస్తవ అంటే బైబిల్ బుక్ స్టాల్ ఉంది. అక్కడ లోపలికి వెళ్ళి అక్కడన్నీ చూశారు. ప్రేయర్ ఆయిల్స్, అలాగే రబ్బర్ బ్యాండ్స్, స్త్రీలకు కావాల్సిన, పురుషులకు కావాల్సిన, అలా అందరికీ బైబిల్ బొమ్మలు, ఇలా అన్నీ A to Z అక్కడ ఉన్నాయి. షీల్డ్ ప్రతిదీ కూడా అమ్ముతున్నారు అక్కడ. పిల్లలు కూడా ప్రతిదీ చూసి చాలా ఎంజాయ్ చేశారు. సరే, అక్కడ అన్నీ మొత్తం బొమ్మలు అన్నీ ఉన్నాయి. పిల్లలు చూసి దాన్ని ఎంజాయ్ చేశారు. ఒక్కొక్క బొమ్మ కాస్ట్ పెద్ద 5 అడుగుల బొమ్మ కాస్ట్ 15,000 రూపాయలు ఉంది అక్కడ. పిల్లలైతే యేసు ప్రభువుని పట్టుకుని అలా ఫోటో తీసుకొని ఎంజాయ్ చేశారు. యేసు ప్రభు బొమ్మకి అలా పట్టుకొని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. కొంతమంది అలా తిరుగుతూ మొత్తం అన్ని చూశారు, ఎంజాయ్ చేశారు. ఫోటోలు కూడా తీసుకున్నారు అక్కడ. ఇంకా మా పాస్టర్ గారు అయితే ఇంకా ఇది కొందామా, అది కొందామా అని అలా అడుగుతూనే ఉన్నారు. అక్కడి నుంచి కూడా బయటకు వచ్చేసిన తర్వాత అలాగా కొంచెం ముందుకు వెళ్ళాం. వెళ్ళేసరికి అక్కడ మరొక ఏసీ లాగా మరొకటి ఉంది. ఏసీ చర్చ్ లాగా ఉంది. అక్కడ కాలు కాలిపోతూ ఉన్నాయి. మంచి ఎండ టైంలో ఎండ దగ్గర పడింది. ఇదిగో ఇక్కడ అక్కడే మోకాళ్ళ మీద భక్తులు కొంతమంది మొక్కుకున్న మేరకు మోకాళ్ళ మీద లోపలికి వెళ్తారు. అది కూడా ఫుల్ ఏసీ, లోపలంతా ఫుల్ ఏసీ ఉంటుంది. మా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడానికి రెడీ అయ్యారు. చూసారు కదా ఫ్రెండ్స్. మరి చూడండి, కాలు కాలిపోతూ పరిగెడతా ఉన్నారు. కాలు కాలిపోవడం వల్ల పరిగెడుతూ మేము కూడా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మ్యాట్ మీద వేసినా సరే కాలు కాలిపోతూ ఉండడం వల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నీళ్ళలో నించున్నారు. చాలా అనేది అంతా ఒక మెమోరీస్ స్వీట్ మెమోరీస్ ఉంటారు. అంటే ఏదో జ్ఞాపకార్థకంగా వెళ్ళాము, వీడియో తీసుకున్నాము. ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా సరే అది వీడియోలో ఉంటుంది కనుక ఫ్యామిలీ ట్రిప్ అంతా అలా వెళ్ళడం జరిగింది. అది మరి చూసారా, అక్కడ వీడియోలు తీయకూడదు అన్నారు లోపల, అందుకని వీడియో తీయలేదు. ఖచ్చితంగా చెప్పేశారు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు అన్నారు. లోపల ఉన్నదని మీకు చూపించలేదు. అయినా లోపల కూడా సేమ్ అదే ఉంది. ఏసీ ఫుల్ ఏసీతో ఉంది. అది కూడా యేసు సిలువ మీద వేయడం అనేది ఉంది. బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ అలా ఫ్యామిలీ అంతా కలిపి ఒక ఫోటో తీసుకొని వీడియో తీసుకున్నారు. ఫ్యామిలీ అంతా కూడా మళ్ళా ఇంకో దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టారు. చూసారా, చెట్ల మధ్యనే అన్ని సిలువ మీద పడిన పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు అక్కడ అన్ని పొందుపరిచారు. మెయిన్ రోడ్డుకి వచ్చేసాము. కొండ మీద రోడ్డుకి వచ్చేసాము. అలాగా తిరిగి కొండ మీద రోడ్డుకి వచ్చేసాము. అక్కడి నుంచే ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా చూడవలసిన ప్లేస్ ఇది. ఈ కొండ మధ్యన ఉంటుంది. మేము ఏం చేసామంటే ఇంకా అది తర్వాత వెళ్దామని చెప్పి మేము కరెక్ట్గా 1:30 అయిపోయింది. అప్పటికే మేము తర్వాత చూసుకుందాన్ని భోజనాలకి వెళ్ళిపోయాము. భోజనాలకి వెళ్ళాలంటే అలా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి పిల్లలు అప్పటికే అలసిపోయారు తిరిగి.
పైన ఉంటుంది. పైన ఫస్ట్ బైక్స్ కానీ కార్లు కానీ ఆటోలు కానీ ఏమైనా పైకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఆగుతాయి. కార్లు బైకులు కానీ అవి అక్కడ చూసారు కదా, అక్కడ ఆగుతాయి. ఆ తర్వాత భోజనాలకు వెళ్ళాలనుకున్న వారు ఈ లోపలికి వెళ్ళి ఇలా వెళ్తే అవన్నీ చూడడానికి, ఇలా భోజనాలకు వెళ్ళాలనుకున్న వారు లోపలికి వెళ్తే ఇలాగా లైన్లుగా డివైడ్ చేస్తుంటాయి. గేట్ల మధ్యలోంచి లైన్లుగా 1-2 గేట్లు కూడా ఉంటాయి. దాన్ని అలా డివైడ్ చేశారు. అట్లోంచి వెళ్ళడమే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్గా పెద్ద పెద్ద లైన్ ఉంది. బాగాన లైన్ చూసారా, ఈ లైన్లో నిల్చోవాలి. అంటే ఆల్రెడీ మనకన్నా ముందు వెళ్ళి భోజనం చేస్తున్న వాళ్ళందరూ అది అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతే మమ్మల్ని పంపిస్తారు లోపలికి. దానికి ముందుగా వెయిట్ చేయాలి. ఆ తర్వాత లోపలికి వచ్చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే భోజనశాల చాలా విపరీతం. అంటే ఇంచుమించు ఒక 300-200 మంది పడతారు. 300-200 మంది పడతారు. అలాంటి దాంట్లో భోజనాలకి పెడుతూ ఉంటుంటారు. అక్కడ సేవ చేసిన వారు ఉంటారు, సేవ చేయడానికి వచ్చిన వారు ఉంటారు. భోజనాలు అయిపోయిన తర్వాత చూసారు ఫ్రెండ్స్, అలాగా చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్లు ఉంటాయి. భోజనాలు అయిపోయిన తర్వాత భోజనం కూడా శ్రేష్టమైన భోజనం పెడతారు. ఆ భోజనం అయిపోయిన తర్వాత ఇలా మళ్ళీ బయటకు వచ్చేయాలి. అలా బయటకు వచ్చినప్పుడు అలా లోపలికి వెళ్ళేవాళ్ళు లోపలికి వెళ్తున్నారు, బయటకు వచ్చేవాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. ఇక లోపల నుంచి మళ్ళీ బయట నుంచి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. లోపల నుంచి మళ్ళీ మీకు బయటకు వచ్చేసిన తర్వాత ఎవరైతే ఈ భోజనాలకి 15,000 రూపాయలు విరాళాలు ఇచ్చారో వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ పలకల మీద రాసి గోడలకి అంటించారు. చూసారా ఎన్ని గోడలు అంటే ఇంచుమించు ఒక 10,000 కన్నా ఎక్కువే. అంటే నేను లెక్క పెట్టలేదు కానీ చూసారా ఇంచుమించు ఒక గోడకి 30-40 ఉన్నాయి. అలాంటిది ఇంచుమించు ఒక 15 గోడలు ఉన్నాయి. ఒక పలకకి 30-40 ఉన్నాయి. అలాంటి పలకలు ఇంచుమించు ఒక 20 ఉన్నాయి. అలాగే చూసారా, అది ఇక్కడ కూడా మెయిన్ ఎంట్రన్స్ ఇదే, భోజనాలకి ఎంట్రన్స్ ఇదే. వచ్చేసిన తర్వాత భోజనాలు చేసేసి ఇక మెయిన్ ఇక్కడికి వెళ్దాము, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చూడవలసిన గుడి ఇది అని చెప్పి అక్కడికి వచ్చాము. కొండ నుంచి మళ్ళీ వీడియో అంతా తీసి మీకు చూపిస్తున్నాను. పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. భోజనాలు చేశారు కదా, కొంచెం వాళ్ళకి సత్తు వచ్చింది, వాళ్ళకి కొంచెం ఎనర్జీ వచ్చింది కనుక చురుగ్గా పరిగెత్తున్నారు, చురుగ్గా నడుస్తున్నారు. అది నేను పైనుంచి మొత్తం వీడియో మీకు తీసి చూపిస్తున్నాను. లోపల ఇంకా చాలా బాగుంటుంది. వెళ్తున్నారు, అలా కిందకి వెళ్ళాలి. అంత కొండ మీద వీడియో వచ్చి కొండ మీద నుంచి అలా కిందకి నడుచుకుంటూ వెళ్తే ఆటో మీద వెళ్ళవలసిన ఆటో మీద వెళ్తుంటారు. ఇది చూసారా ఫ్రెండ్స్, మీరు ఇలా నడుచుకుంటూ వస్తే మెట్ల నుంచి కూడా పైకి వెళ్ళిపోవచ్చు. షార్ట్ కట్ ఇది. మెట్ల నుంచి కూడా ఇలా పైకి కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. అలా కిందకి వస్తున్నాము. కిందకి వచ్చినంత ఈ గుడి దగ్గర తీసుకుని వస్తున్నాను. ఇదే అసలైంది. ఫొటోస్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడే ఫొటోస్ వెంటనే తీసి 50 రూపాయలు తీసుకుని వెంటనే ఇచ్చేస్తారు ఫొటోస్ కూడా. ఇక అలా కిందకి దిగడమే. అక్కడ మెట్లు ఉంటాయి, మెట్ల నుంచి అలా కిందకి దిగడమే. 2 పక్కల మెట్లు ఉంటాయి, మధ్యలో మెట్లు ఉంటాయి. అంతా బాగుంటుంది లోపలికి. ఇవన్నీ మెయిన్ మెట్లు. ఆ లోపలికి వెళ్ళంటే మెయిన్ మెట్లు ఇవి. చూసారు ఫ్రెండ్స్, మెయిన్ మెట్లు ఇవి. అంటే ఆ లోపలికి వెళ్ళేసరికి ఇంకా చాలా ఆహ్లాదంగా మారిపోయింది వాతావరణం. అక్కడ కూడా చాలా చక్కగా ఉంది. మెట్లెక్కి పైకి వెళ్తున్నా మీకు అంతా చూపిస్తున్నాను. ఆ రౌండ్ ఎలా ఉంది, ఈ రౌండ్ ఎలా ఉంది. ఎవరిపట్నం చూడలేదు అనుకున్న వారు అందరూ కూడా ఈ వీడియో కూడా చూడొచ్చు. ఇగో చూడండి, మొత్తం అందరూ కూడా అలా దిగి వస్తున్నారు. ఇగో మెట్ల మీద అలా పరిగెత్తుకుంటూ వచ్చి, అంటే పక్క ఎండ కదా స్పీడ్గా వచ్చేసి లోపల నీళ్ళలో పోవచ్చు అన్న ఉద్దేశంతో వస్తున్నారు.
లోపలికి ఎంట్రన్స్ చూపిస్తున్నాను మీకు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది. లోపల చాలా చక్కగా ఉంటుంది. పురాతనమైన కట్టలు బ్రిటిష్ వారు కట్టినట్టు అలా ఆ టైప్లో ఉంటుంది. చాలా పొడుగు, ఇంచుమించు ఒక 400 అడుగులు పొడిగే ఉంటుంది. ఈ లోపల ఫ్యాన్లు దొరికేసి ఫ్యాన్లు కింద కొంతమంది కూర్చుని ఉండిపోయారు. ఫ్యాన్లు కొంతమంది తిరక్కపోవడం వలన ఇంకా ఏం చేయలేక నేల మీద అలా కూర్చునిపోయి ఉండిపోయారు. కొంతమంది గోడలు జారపడిపోయారు. ఫ్యాన్లు తిరగలేదు. కరెంట్ ఒకటి పోయింది. మేము వెళ్ళేసరికి కరెంట్ లేదు. అందువల్ల చాలా పాపం అయినప్పటికీ కూడా చాలా చల్లగా ఉంది. పిల్లలందరూ కూడా బాగా ఏమాత్రం ఇసుకోకుండా చక్కగా ఎంజాయ్ చేశారు. ఇక మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. అది అసలైంది అక్కడ ఉంటుంది. దగ్గరికి వెళ్ళలేదు కానీ దూరం నుంచి మీకు వీడియో చూపిస్తున్నాను. అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణం ఇంటికి వచ్చేస్తున్నాము. ఇంటికి ఇంకా మళ్ళీ బయలుదేరి తిరిగి వచ్చేస్తున్నాము. వచ్చేసేటప్పుడు దారిలో కూడా మీకు కొంచెం వీడియో రికార్డ్ చేశాను. వచ్చేటప్పుడు కూడా మరి టోల్ గేట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక ఊరు టోల్ గేట్ అది. టోల్ గేట్ ఇవన్నీ రోడ్డు మీద మీకు కొన్ని చూపిస్తున్నాను. ఫ్యామిలీ ట్రిప్ మీరు కూడా ఇక రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్, ఇది గోదావరి బ్రిడ్జ్ కూడా వీడియో తీసి చూపిస్తాను. అలా అటు ఇటు కూడా సముద్రం మధ్యలో మనం వెహికల్ మీద మనం వెళ్తున్నాము. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా సరదాగా అలా వెళ్ళి ట్రిప్ వేసి పిల్లల్ని ఎంటర్టైన్ చేయొచ్చు. మీరు కూడా ఎంటర్టైన్ అవ్వచ్చు. పిల్లలు కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మా ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.